అనుకూలమైన దాంపత్యం కూడా కలుగుతూ ఉంటుంది. మరి సకల సౌభాగ్యాలు కలుగుతూ ఉంటాయి, అనుకూల దాంపత్యం కూడా కలుగుతూ ఉంటుంది, సకల శుభాలు కూడా నూతన వధువులకు ఆ పుణ్య దంపతులకు కలుగుతూ ఉంటాయి. మరి తలంబ్రాలుగా ముత్యాల తలంబ్రాలను కూడా వాడేటువంటి సాంప్రదాయం ఉన్నది. మరి అది శక్తి లేనటువంటి వాళ్ళు పుష్పాలు కూడా తలంబ్రాలుగా వాడవచ్చు. పుష్పాలు కానీ, లేదంటే ముత్యాలు పగడాలు కానీ, లేదంటే ముందుగా పసుపు బియ్యాన్ని కానీ తలంబ్రాలుగా వాడుతున్నటువంటి సత్సాంప్రదాయం వివాహంలో ఉంటుంది. కానీ థర్మకోల్ కానీ, ప్లాస్టిక్ కానీ, చెంకీలు కానీ ఇలాంటి అన్నీ కూడా వివాహంలో వాడరాదు. మరి ఎందుకంటే శాస్త్రబద్ధం కానటువంటి, శాస్త్ర నిబంధన లేనటువంటి మరి ప్లాస్టిక్ సంబంధించినటువంటి వస్తువులను కూడా ఏవి కూడా వధువులను శిరస్సు మీద పోసుకోవడానికి వీలు లేదు. కనుక థర్మకోల్ కానీ, ప్లాస్టిక్ కానీ, చెంకీలు కానీ ఇతరత్ర వివాహాల్లో అక్కడక్కడ కనబడుతున్నటువంటి మరి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాడడానికి వీలు లేదు. సత్సాంప్రదాయమైనటువంటి పసుపు బియ్యాన్ని తలంబ్రాలుగా వాడాలి, లేదంటే ముత్యాల తలంబ్రాలుగా వాడాలి, లేదంటే పుష్పాలు చామంతి పూలు కానీ, మల్లెపూలు కానీ ఇతరత్ర పుష్పాది కార్యక్రమాలన్నీ కూడా మరి తలంబ్రాలుగా వాడేటువంటి సాంప్రదాయం ఉన్నది. ఇది శాస్త్ర ప్రమాణం. కానీ ఎలాంటివి కూడా శిరస్సుగా వాడడానికి లేదు. ఇప్పుడు స్వామివారి వివాహంలో మా అత్తగ స్వామి నందయాచార్య గారు, అదేవిధంగా తిప్పతి శ్రీనివాసాచార్యులు గారు మరి స్వామివారికి కళ్యాణ తలంబ్రాలను మోస్తూ ఉన్నారు. శ్రీగంధం హరిచందనం సురజితం చింతామణి కౌస్తుభం శ్వేతాంగాగజకామధేను ధవలం తత్వప్రభాజావరం విశ్వబ్రహ్మమనుర్మయాది పురుషః కుర్యాస్సవై మంగళం. తప్పుడేంటి సాభరాన సుముహూర్తే సాభరాన సులగ్నే సాభరాన లక్ష్మీనారాయణ సాభరాన. 5 సార్లు కొద్దిగా. ఓం విశ్వాలక్ష్మీరాజితరౌప్యకాంజనగౌ సంపూర్ణచంద్ర ప్రభో వీణాశంఖమృదంగతుందు వినవహై పుణ్యాంగనాశీర్వదై రాజా హోమత్రిణీ పరిణయ భస్మానవారోపణం విశ్వబ్రహ్మమనుర్మయాది పురుషః ప్రియాస్సవై మంగళం. సావధాన స్వహార్థే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ సావధాన. శ్రీ రఘురామ రఘువంశా జననిధి కుముదా మిత్ర రాజీవానేత్ర రఘుకులామంత సురముని సోత్ర హవనిజ జాడలు హనుమంతుని శ్రవణములతో విని వారతి గాటిదిరి మంగళమిదుగో శ్రీ రఘురామ రవాణా కుంభకర్ణుల దృంచి జానకితో గూడి రేమోన అయోధ్యకు వేంచేసి భవజ సుందర భక్త బృందముల పాలించి తిరి పంకజనాభా మంగళమిదుగో శ్రీ రఘురామ వరబండ వంగళ భవపోష వాణీశ్వర జనక కరిరాజా వరద కుంభికే ధరణిధాభ మందిర మధుసూదన దర 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 రంగదాస రక్షక మంగళమిదుగో శ్రీ రఘురామ మంజుల గుణధామ మాధవ శౌరి మేఘా శ్యామ. లక్ష్మీనారాయణ సావధాన. జయ బోలో సీతారామచంద్ర స్వామి వారికి, సీతారామచంద్ర స్వామి వారికి, సీతారామచంద్ర స్వామి వారికి, భక్తాంజనేయ స్వాముల వారికి జై. నమ పార్వతీపతే హర హర మహాదేవ.
మంగళమిదుగో శ్రీ రఘురామ మంజుల గుణధామ మలావ శౌరి మేఘా శ్యామ అంగజ జనక శుభాంగ భవార్చిత ఇంగిత గరుడ తురంగ దయాకర మంగళమిదుగో శ్రీ రఘురామ దశరథానందనుడావయే నీవు ఋషి వెంట జనియో వసా యశస్విన్యసేమర్పయేంద్రావతి మమదితి మిహావహ అయం మూర్ధా పరమేష్టి సువర్చ సమానానానముత్తమ శ్లోకో అస్తు. ఓం సీతారామచంద్ర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ధనకనక పుత్ర పౌత్ర వంశాభివృద్ధిరస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఈ మెడలో మాంగళ్యం ఎంతకాలం ఉంటుందో అంతకాలము భర్త ఆయుష్గా ఉంటాడు కనుక ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి బాధలు లేకుండా ఆ యొక్క భర్త జీవితకాలం అంతా కూడా చేదోడు వాదోడుగా ఉంటాడు. తద్వారా స్త్రీకి కూడా సుమంగళిత్వము సౌభాగ్యత్వము కూడా కలుగుతూ ఉంటుంది. కనుక దైవ చిహ్నమైనటువంటి పరమేశ్వర చిహ్నమైనటువంటి సువర్ణయుక్తమైన మాంగళ్యాన్ని ఆ యొక్క స్వామివారు అమ్మవారి మెడలో ధరింపజేస్తూ ఉన్నారు. మరి భద్రాచలంలో 3 మాంగళ్యాలు కడుతూ ఉంటారు. మొదటిది శ్రీరామచంద్రమూర్తి తరఫున, రెండవది సీతమ్మ వారి తరఫున, మూడవది ఆ యొక్క భద్రాచలాన్ని నిర్వహించినటువంటి ఆ యొక్క రామదాసు తరఫున 3 మాంగళ్యాలు ధరింపజేస్తూ ఉంటారు. మనం ఇక్కడ 2 మాంగళ్యాలు ధరింపజేస్తూ ఉన్నాం. అపర భద్రాద్రి స్వరూపమైనటువంటి ఈ యొక్క కాగజనగర్కు సమీపంలో ఉన్నటువంటి ఆ యొక్క కొమరంభీం జిల్లాలో ఉన్న భట్టపల్లి గ్రామంలో మరి అపర భద్రాద్రిగా మహావైభవంగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్న కళ్యాణంలో స్వామివారికి అర్చక స్వాముల వారు స్వామివారి చేత మాంగళ్య ధారణ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్వామివారు మీ దగ్గర ఉన్న అక్షతలు కూడా అందరూ పట్టుకోండి, చేతులు జోడించండి. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంటే భద్నామి శుభగే త్వం జీవజనదాం శతాం. వరుడు అంటూ ఉన్నారు, ఓ సౌభాగ్యవతి, గౌరీ పూజను నిర్వహించి ఉన్నటువంటి నీ యొక్క కంఠమునందు ఆచార నిమిత్తమైనటువంటి సకల సౌభాగ్యాలు ఇచ్చేటువంటి మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నాను. మరి గౌరీ పూజ ఒక రోజు ముందు చేస్తూ ఉంటారు. మన వివాహంలో